హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 5th జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు రోజులాగానే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎస్డిజి ఇండెక్స్ ఇండియా. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీకి సంబంధించి క్రింది వానిలో ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. ఇట్ ఈజ్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. దీన్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కేరళ ఈజ్ ద అచీవర్ స్టేట్. సో మీ అందరికీ తెలుసు, కేరళ 75 స్కోర్తో మిగతా రాష్ట్రాల అన్నిటికంటే కూడా మొదటి స్థానంలో నిలిచింది. మరి అది అచీవర్ స్టేటా? కాదు. సో మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. 4 కేటగిరీస్ ఆఫ్ స్టేట్స్ని ఎస్డిజి ఇండెక్స్ ఇండియాలో నీతి ఆయోగ్ క్లాసిఫై చేసింది. అందులో అచీవర్ స్టేట్ అంటే 100కి 100 సాధించినటువంటి రాష్ట్రం. అలాంటి రాష్ట్రం ఏది లేదు కాబట్టి కేరళ ఈజ్ ద అచీవర్ స్టేట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో కేరళ, ఏపీ అండ్ తెలంగాణ లాగానే ఫ్రంట్ రన్నర్ స్టేట్ అనమాట. ఎందుకు ఫ్రంట్ రన్నర్ స్టేట్? ఫ్రంట్ రన్నర్ క్లాసిఫికేషన్ నీతి ఆయోగ్ ఏమని చేసింది మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసాం. సో అచీవర్ స్టేట్ అంటే 100కి 100 సాధించాలి. ఆస్పిరెంట్ స్టేట్ అంటే 0 to 49 ఉండాలి. ఫ్రంట్ రన్నర్ అంటే 65 to 99 మనం చూసాం. 65 to 99. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ 72 అని చూసాం. తెలంగాణ స్కోర్ 69. కాబట్టి రెండు కూడా ఫ్రంట్ రన్నర్ స్టేట్సే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడా క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీలో మొదటి స్థానంలో నిలిచాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ క్వశ్చన్కి ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నిన్న నేను క్వశ్చన్ అడిగాను, పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ ప్రొహిబిట్స్ ఇంపోర్ట్స్ ఆఫ్ దీస్ ఐటమ్స్. దిస్ ఈజ్ ట్రూ. పాజిటివ్ ఇండైజేషన్ లిస్ట్లో ఇంతకుముందు నెగిటివ్ ఇంపోర్ట్ లిస్ట్ అనేవాళ్ళని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని ఇంపోర్ట్ ప్రొహిబిషన్ ఉంటుంది వాటి మీద. నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ ఇయర్ అండర్ జల్ జీవన్ మిషన్ ఇండియా వాంట్స్ టు అచీవ్ హర్ ఘర్ జల్ ఆబ్జెక్టివ్. హర్ ఘర్ జల్ అనే ఆబ్జెక్టివ్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనము పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం హర్ ఘర్ జల్గా ఎంపిక అయిందన్న న్యూస్ డిస్కస్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పాం. ఇది జల్ జీవన్ మిషన్లో భాగం అని కూడా చెప్పాం. అయితే జల్ జీవన్ మిషన్లో భాగమైనటువంటి హర్ ఘర్ జల్ అంటే ప్రతి ఇంటికి కూడా ట్యాప్డ్ వాటర్ కనెక్షన్, పైప్డ్ వాటర్ కనెక్షన్. ఎందుకు? స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందరికీ అందించాలి. త్రాగునీటితో పాటు వారి గృహావసరాలకు కూడా నీటిని అందించాలన్నటువంటి ఉద్దేశంతో. సో మరి ఇది ఏ సంవత్సరం లోపల అచీవ్ చేయాలనుకున్న లక్ష్యాన్ని పెట్టుకుంది జల్ జీవన్ మిషన్? 2024 లోపు. నియర్ ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీ ఈజ్ డెవలప్డ్ బై విచ్ ల్యాబొరేటరీ ఆఫ్ డిఆర్డిఓ. డిఆర్డిఓకు సంబంధించినటువంటి ఏ ల్యాబొరేటరీ నియర్ ఐసోథర్మల్ ఫోర్జింగ్ టెక్నాలజీని డెవలప్ చేసింది? మనం నిన్న క్లియర్గా చూసాం. డిఎంఆర్ఎల్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ఆఫ్ 20% హ్యాస్ బీన్ అడ్వాన్స్ టు విచ్ ఇయర్. ఇంతకుముందు 20% టార్గెట్ ఏ సంవత్సరానికి ఉండేది? 2030కి ఉండేది. అయితే దాన్ని ముందుకు జరిపారు. ఆ టార్గెట్ని, ఆ లక్ష్యాన్ని ముందుకు జరిపి 2023కు పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక కాబడ్డారు? అరుణ్ కుమార్ మిశ్రా. ఇంతకు మునుపు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి రిటైర్ అయినటువంటి అరుణ్ కుమార్ మిశ్రాను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎంపిక చేశారు. నానో లిక్విడ్ యూరియా ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఇఫ్కో. సో ఇఫ్కో అంటే ఎక్స్పాన్షన్ ఏంటి? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఒకటని మనం మాట్లాడుకున్నాం. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. సో ఇఫ్కో అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ప్రపంచంలోకెల్లా మొట్టమొదటిసారిగా నానో లిక్విడ్ యూరియాని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంస్థ భారత రైతుల ఎరువుల సహకార సంస్థ. ఇది రైతుల యొక్క కావాల్సినటువంటి ఇన్పుట్స్ని, వాళ్ళ యొక్క పంట దిగుబడిని పెంచే విధంగా, పర్యావరణాన్ని రక్షించే విధంగా తగినటువంటి సహాయ సహకారాలు, ఇన్పుట్స్ని అందిస్తుందని మనం మాట్లాడుకున్నాం. సో అంతేకాకుండా ఈ నానో లిక్విడ్ యూరియా దాదాపు 80% కంటే ఎక్కువ ఎఫెక్టివ్నెస్, ప్రభావశీలత చూపిస్తుందని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ట్రెడిషనల్ యూరియా ఎంత? 30 to 40% మాత్రమే ప్రభావశీలంగా ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. Section 301 investigation is in news recently. It is related to United States of America
ఏవైతే దేశాలు డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఆ దేశాల మీద సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2020లో లాంచ్ చేసింది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు డిజిటల్ సర్వీస్ ట్యాక్స్. సో డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ భారతదేశం ఎంత పర్సెంటేజ్ వేస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. 2% డిజిటల్ ట్యాక్స్ ఈజ్ బీయింగ్ లివైడ్ ఆన్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో జనరల్గా ఈ డిజిటల్ సర్వీసెస్ కంపెనీస్ వేరే దేశంలో ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఇండియాలో వేరే దేశంలో వాటి హెడ్ ఆఫీసెస్ ఉంటాయి, ఇండియాలో ఆపరేషన్ సాగిస్తూ ఉంటాయి, ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటాయి. సో వాటికి కూడా ట్యాక్సెస్ ఉండాలి. ఎక్కడైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో అక్కడ ట్యాక్సెస్ పే చేయకపోవడం అనేది న్యాయబద్ధమైనటువంటి విషయం కాదు అని 2% ట్యాక్స్ వేస్తుంది. సో ఈ మినిమం ఇంత తక్కువ 2% ట్యాక్స్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అభ్యంతరం చెబుతోంది. బట్ అదేమో మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ ఉండాలని చెప్పి ఓఈసీడీతో డిస్కషన్స్, అన్ని ప్రపంచ దేశాలతో డిస్కషన్స్ చేస్తుంది, పుష్ చేస్తుంది అని చెప్పి అమెరికా యొక్క ద్వంద్వ విధానాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, నిన్న నేను ఇంకో క్వశ్చన్ అడిగాను, టీ కాఫీ ఏ సీజన్లో పండిస్తారు అన్నటువంటి క్వశ్చన్ అడిగాను. యాక్చువల్గా లాజికల్గా మాట్లాడితే, ప్రాక్టికల్గా మాట్లాడితే టీ కాఫీకి ఒక సీజన్ అని చెప్పలేము. అలా ఇంకేమైనా పంటలు ఉన్నాయా? ఎస్, రైస్ చూసుకుంటే నిజానికి ఖరీఫ్లో రైస్ని ఎక్కువగా పండిస్తారు, కానీ రబీలో కూడా రైస్ని పండిస్తారు. ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు, మన రైతులు పొలాల్లో ఎండాకాలం కూడా రైస్ను వేస్తున్నారు, వరిని పండిస్తున్నారు. వాటర్ అవైలబిలిటీ ఉంటే కనుక ఎండాకాలంలో కూడా వరి పంటని పండిస్తున్నారు. నిజానికి అది నీటిని ఎక్కువగా తీసుకుంటాయి నేలలు, తద్వారా ఆ నేలల యొక్క సారవంతం తగ్గిపోతుంది ఎండాకాలంలో వరి పంట వేయడం వల్ల. కాకపోతే వరికి తగినటువంటి మద్దతు ధర గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి రైతులు అలా చేస్తున్నారు. సో రైస్ ఈజ్ గ్రోన్ ఇన్ బోత్ రబీ అండ్ ఖరీఫ్. ఇలాంటివి ఇంకేమైనా పంటలు ఉన్నాయా? ఎస్, పప్పు దినుసులు, పల్సెస్ తీసుకుంటే గ్రీన్ పీ, చిక్ పీ ఇలాంటివి కూడా రబీ, ఖరీఫ్, జైద్ 3 సీజన్స్లో కూడా పండిస్తారు. మోస్ట్ ఆఫ్ ద కోయర్స్ సిరియల్స్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, జోవార్, బజ్రా, రాగి. సో ఇవన్నీ కూడా నిజానికి ఖరీఫ్లో ఎక్కువగా పండిస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఇవి మెయిన్ ఏ సీజన్కి సంబంధించినటువంటి పంటలు? ఖరీఫ్ సీజన్కి. కానీ రబీలో కూడా పండిస్తారు కొన్ని కోయర్ సిరియల్స్, జోవార్, బజ్రా, రాగి ఇలాంటివి. అయితే గ్రౌండ్ నట్, వేరుశెనగకు వస్తే ఇది కూడా 85% ఖరీఫ్లో పండిస్తారు, 15% కొన్ని ఏరియాస్లో మాత్రం రబీలో కూడా పండిస్తారు. సో వీటి గురించి మీకు అవగాహన ఉండాలి. ఒక్కోసారి ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు, 2 సీజన్స్లో వేసేటువంటి పంటల గురించినటువంటి స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ రావచ్చు. సో అదేవిధంగా మనం టీ కల్టివేషన్ కనుక చూసుకుంటే, టీ ఏ సీజన్లో ప్లాంటింగ్ చేస్తారు, నాటుతారు అంటే జూన్, జూలై ప్రాంతంలో సౌత్ వెస్ట్ మాన్సూన్కి అయితే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్కి అయితే, సౌత్ వెస్ట్ మాన్సూనే తిరిగి వస్తుంది, నైరుతి ఋతుపవనాలే తిరిగి రిట్రీట్ మాన్సూన్ అంటారు, లేదా వాటినే ఈశాన్య ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలో సెప్టెంబర్, అక్టోబర్లో కూడా టీని పండిస్తారు. జూన్, జూలై టు అక్టోబర్ మనం ఏమని మాట్లాడుకున్నాం? దాన్ని ఖరీఫ్ సీజన్ అంటారని మాట్లాడుకున్నాం. సాధారణంగా మళ్ళీ వినండి, జనరల్గా అయితే టీ ఖరీఫ్ సీజన్లో పండిస్తారు, కానీ రబీ సీజన్లో కూడా కొన్ని ప్లేసెస్లో టీని పండిస్తారు. అదే కాఫీని తీసుకుంటే, కాఫీని జనరల్గా కాఫీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏంటి ఇండియాలో? కర్ణాటక. మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎక్కువగా పండిస్తారు కాఫీని. అయితే కాఫీని సౌత్ ఇండియన్ స్టేట్స్లో జనరల్గా నవంబర్, జనవరి ఆ టైంలో ప్లాంటేషన్ చేసి తర్వాత దాన్ని ఫిబ్రవరి, మార్చి అప్పటికి కోస్తారు. సో అంటే ఇది జనరల్గా రబీ సీజన్. కానీ కాఫీలో ముఖ్యంగా ఇండియాలో పండించేటువంటి 2 వెరైటీస్ తీసుకుంటే అరేబికా వెరైటీ అండ్ రోబస్టా వెరైటీ. అరేబికా వెరైటీ ఏమో నవంబర్, జనవరిలో నాటితే, రోబస్టా వెరైటీ ఏమో డిసెంబర్ టు అబౌట్ ఏప్రిల్లో నాటుతారు. సో ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టీని జనరల్గా మాన్సూన్ సీజన్లో ప్లాంటేషన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ జూన్, జూలైలో నాటితే తర్వాత అది పంట వచ్చేటప్పటికి మాన్సూన్ సీజన్ అయిపోతుంది. అదే సెప్టెంబర్, అక్టోబర్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ నాటినప్పుడు అది రబీ కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అందువల్ల టీ, కాఫీకి ఖచ్చితంగా పలానా సీజన్ అని చెప్పి మనం చెప్పలేము. అదేవిధంగా అరేబికా వెరైటీ కాఫీకి నవంబర్, జనవరిలో నాటితే అది రబీ సీజన్ అవుతుంది. అదే ఏప్రిల్లో కనుక నాటితే రోబస్టా లాగా అది మళ్ళీ రబీ సీజన్ దాటిపోతుంది, జైద్ సీజన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి టీ, కాఫీని పర్టికులర్గా పలానా సీజన్ అని చెప్పలేదు. కానీ జనరల్గా అయితే టీనేమో ఎక్కువగా సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో ప్లాంటింగ్ చేస్తారు.
కాఫీని ఎక్కువగా రబీ సీజన్లో ప్లాంటింగ్ చేస్తారు. నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఎక్కువగా ఏ సీజన్లో నాటుతారు అంటే టీనేమో సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో ఎక్కువగా, అండ్ కాఫీనేమో ఎక్కువగా రబీ సీజన్లో. అండ్ ఇక్కడ మరి నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలో కూడా పండిస్తారు కదా అంటే అవును. సో అందువల్లనే టీని కానీ కాఫీని కానీ ఒక పర్టికులర్ సీజన్కి చెందినటువంటి పంట మాత్రమే అని చెప్పలేము, ఏ విధంగా అయితే పైన మనం చెప్పుకున్నటువంటి పంట రకాల్లాగానే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది నిన్న. ఆ మీటింగ్లో ఉన్నటువంటి డెసిషన్స్ మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. మీ అందరికీ మానిటరీ పాలసీ కమిటీ అంటే తెలుసు అనుకుంటాను, ఎకానమీలో చదువుంటారు, బట్ బ్రీఫ్గా మనం దీని తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఎంపీసీ మీటింగ్లో ఏ డెసిషన్స్ తీసుకుందో చూద్దాం. నో చేంజ్ ఇన్ బెంచ్ మార్క్ రేట్స్. బెంచ్ మార్క్ రేట్స్ ఏవైతే ఉన్నాయో రెపో రేట్ కావచ్చు, రివర్స్ రెపో రేట్, వీటిలో ఎలాంటి చేంజెస్ కూడా ప్రకటించలేదు. సో ఇంతకుముందు ఉన్నటువంటి రెపో రేట్ 4%, రివర్స్ రెపో రేట్ 3.35%, వాటిని అలాగే ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతుంటారు రెపో రేట్ ఎంత, రివర్స్ రెపో రేట్ ఎంత అని చెప్పి. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకులు తెచ్చుకునేటువంటి రుణాలకు తీసుకున్నటువంటి వడ్డీనే రెపో రేట్. అంటే ఏ ఇంట్రెస్ట్తో బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రుణాలు తెచ్చుకుంటాయో దాన్ని రెపో రేట్ అంటారు. రివర్స్, సో పేరులోనే ఉంది రివర్స్ రెపో అంటే ఆర్బీఐ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నప్పుడు ఏ ఇంట్రెస్ట్ చెల్లిస్తుందో ఆ ఇంట్రెస్ట్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఆ ఇంట్రెస్ట్ రేట్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఆర్బీఐ ఏమని డిసైడ్ చేసింది? అకామిడేటివ్ స్టాన్స్నే మెయింటైన్ చేస్తామని చెప్పింది. వాట్ ఈజ్ అకామిడేటివ్ స్టాన్స్? అకామిడేటివ్ స్టాన్స్ అంటే సర్దుబాటు విధాన వైఖరి. అంటే ఫ్యూచర్లో ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించేటువంటి వెసులుబాటు లేదా అలాగే ఉంచేటువంటి అవకాశం ఉంది తప్ప పెంచే అవకాశం లేదు అని చెప్పడాన్ని అకామిడేటివ్ స్టాన్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. సో అకామిడేటివ్ స్టాన్స్ని మెయింటైన్ చేసింది ఎంతవరకు? ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ సెకండ్ వేవ్ యొక్క ఇంపాక్ట్ తగ్గే వరకు. అంతేకాకుండా మనం కోవిడ్ ఫస్ట్ వేవ్ వల్ల, లాక్డౌన్స్ వల్ల చాలా ఎకానమీ దెబ్బతిన్న తర్వాత కాస్త ఇంప్రూవ్మెంట్ కనిపించింది, గ్రోత్ కనిపించింది, కానీ అది సస్టైనబుల్గా లేదు. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. ఈ సస్టైనబుల్ గ్రోత్, సుస్థిర అభివృద్ధి ఎప్పటి వరకు అయితే మనం చేరుకుంటామో అప్పటి వరకు మేము అకామిడేటివ్ స్టాన్స్ని మెయింటైన్ చేస్తామని చెప్పింది ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ. అండ్ హూ ఇస్ ద ఆర్బీఐ గవర్నర్? శక్తికాంత దాస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 10.5% నుంచి 9.5%కి తగ్గించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ రేట్ బై ఆర్బీఐ అంటే 9.5%. సో 10.5 నుంచి 9.5 తగ్గించడానికి కారణాలు ఎన్నోసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం, కోవిడ్-19 వల్ల మెయిన్గా. అండ్ ఇప్పుడు బేసిక్స్లోకి వెళ్తే మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, ద్రవ్య పరపతి విధాన కమిటీ అంటే ఏంటి? సో ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది మన దేశంలోని, భారతదేశంలోని కీలక వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఏర్పాటు చేయబడ్డ కమిటీయే మానిటరీ పాలసీ కమిటీ. అసలు ఈ కమిటీ ఏ విధంగా ఆవిర్భవించింది అంటే 2014లో ఉర్జిత్ పటేల్ కమిటీ. సో ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండ్. హూ ఇస్ ఉర్జిత్ పటేల్? ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా ఆయన పనిచేశారు, ఈడీగా కూడా ఉన్నారు. ఆయన కమిటీ చైర్మన్గా వేసి ఉర్జిత్ పటేల్ కమిటీ అని గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఏర్పాటు చేశారు. సో 2014లో ఆయన రికమెండ్ చేశారు మానిటరీ పాలసీ కమిటీ ఉండాలి, ఆ కమిటీ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేయాలి. అంతేకాకుండా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీకు స్టాటిక్ ఎకానమీ చదువుంటారు, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ యొక్క బాధ్యతలను ఆర్బీఐకి ఇచ్చారు. ఆర్బీఐ గవర్నమెంట్తో చర్చలు జరిపి ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయాలి, అంటే ఇన్ఫ్లేషన్ను ఇంత పర్సెంటేజ్ లోపే కట్టుదిట్టం చేస్తాము అన్నటువంటి ఒక టార్గెట్ ఇస్తాయన్నమాట. సో అయితే ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ ఎంత ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేయాలి? 4% ±2. వెరీ ఇంపార్టెంట్. 4% ±2 ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ను మెయింటైన్ చేయాలి. అంటే 2 నుంచి 6% వరకు ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు. రీటైల్ ఇన్ఫ్లేషన్ ముఖ్యంగా, అది జనరల్గా హెడ్లైన్ సిపిఐ తీసుకుంటారు. మీ అందరికీ ఇండియన్ ఎకానమీలో తెలిసే ఉంటుంది రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో. అది 4% ±2గా ఉండాలి. సో 2014 రికమెండేషన్ల అనుగుణంగా 2016లో ఏర్పాటు చేశారు. దీని యొక్క మ్యాండేట్ ఏంటి అంటే, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు మానిటరీ పాలసీ కమిటీ ఉండాలి అంటే, దేశంలో మనీ సప్లైని రెగ్యులేట్ చేయడానికి, అంతేకాకుండా ఇంట్రెస్ట్ రేట్లను కూడా రెగ్యులేట్ చేయడానికి. అంటే
దేశంలో సప్లై ఆఫ్ మనీ ఎక్కువ అవ్వకూడదు, అదేవిధంగా తక్కువ కూడా అవ్వకూడదు. సప్లై ఆఫ్ మనీ ఎక్కువైపోతే ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది, మీకు తెలుసు. సప్లై ఆఫ్ మనీ తక్కువైపోతే ఇన్ఫ్లేషన్ మరీ తగ్గిపోతుంది, గ్రోత్ కూడా పడిపోతుంది. సో సప్లై ఆఫ్ మనీని కంట్రోల్ చేయడం కోసం, అంతేకాకుండా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెగ్యులేట్ చేయకపోతే ఎవరికైతే పరపతి దొరకాలో, వడ్డీకి అప్పు దొరకాలో వాళ్ళకి అంత ఈజీగా దొరకపోవచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ రేట్కి దొరకపోవచ్చు. ఒకవేళ మరీ తక్కువ అయిపోతే బ్యాంకులు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా రెగ్యులేట్ చేయాలి. అంతేకాకుండా ఇవన్నీ రెగ్యులేట్ చేస్తూ భారతదేశం యొక్క అభివృద్ధికి తోడ్పడాలి, ఎంప్లాయ్మెంట్ని కూడా పెంచాలి, దేశంలో నిరుద్యోగితను తగ్గించి ఉద్యోగితను పెంచాలి. సో ఇవి మానిటరీ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. సో మానిటరీ పాలసీ చైర్పర్సన్ ఎవరు? మానిటరీ పాలసీ కమిటీ చైర్పర్సన్ ఎవరు? ఆర్బీఐ గవర్నరే ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఉంటారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. అండ్ మెంబర్స్ ఎవరు? ఆర్బీఐకి సంబంధించినటువంటి 3 ఆఫీసర్స్ మెంబర్స్గా ఉంటారు. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున కూడా 3 మెంబర్స్గా ఉంటారు. సో ఇప్పుడు జరిపినటువంటి మానిటరీ పాలసీ కమిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2021-22కు 2వ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష. అంటే సాధారణంగా యాక్ట్ ప్రకారం మానిటరీ పాలసీ కమిటీ ఏ యాక్ట్ ద్వారా ఏర్పడింది? ఆర్బీఐ యాక్ట్ 1934. వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జామ్లో మీకు మానిటరీ పాలసీ కమిటీ స్టాచ్యుటరీ బాడీనా, కాన్స్టిట్యూషనల్ బాడీనా ఇలాంటి క్వశ్చన్ అడిగితే దిస్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ. వై? ఇట్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్బీఐ యాక్ట్ 1934. ఆ యాక్ట్లో ఏం చెప్పారంటే మానిటరీ పాలసీ కమిటీ సంవత్సరానికి కనీసం 4 సార్లు సమావేశం అవ్వాలి. ఇప్పుడు ఆర్బీఐ దాదాపు 2 నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది. అందుకే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అంటున్నాము. అయితే 2021-22కు ద్రవ్యోల్బణం 5.1% ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది మానిటరీ పాలసీ కమిటీ. అయితే ఇప్పుడు రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? ఇప్పుడు రీటైల్ ఇన్ఫ్లేషన్ యాజ్ పర్ ఏప్రిల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 4.3% ఉంది. సో అంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? మానిటరీ పాలసీ కమిటీ యొక్క మ్యాండేట్ ఏంటి? 4% ±2. సో కరెక్ట్గా ఉంది, ఎక్కువ లేదు, తక్కువ లేదు. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అనమాట. ఎందుకు మానిటరీ పాలసీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని, కీలక వడ్డీ రేట్లని మార్చలేదు అంటే ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంది, పాండమిక్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పెంచకుండా ఉంటే కంపెనీస్కి వడ్డీ దొరికేటువంటి అవకాశం పెరుగుతుంది, తద్వారా వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో. సో వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ఫ్లేషన్ రేట్? 4.3%. వాట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఫర్ 2021-22 బై ఆర్బీఐ? ప్రొజెక్షన్ ఈజ్ 5.1% రీటైల్ ఇన్ఫ్లేషన్. సో ద్రవ్యోల్బణం 5.1% ఉంటుంది అని చెప్పి అంచనా వేసింది. ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇంట్రెస్ట్ రేట్లను చేంజ్ చేయకూడదు అన్నటువంటి నిర్ణయం యునానిమస్ ఓటింగ్తో పాస్ అయిందనమాట. మరి నిజానికి ఎంత ఓటింగ్తో పాస్ అవ్వాలి? మ్యాక్సిమం మెంబర్స్ ఓట్ చేయాలి. సో మ్యాక్సిమం మెంబర్స్ అంటే మీకు తెలుసు, సో 50% కంటే ఎక్కువ మంది ఓట్ చేయాలి. ఒకవేళ టై కనుక ఏర్పడితే, సో వీళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది డిఫర్ అయ్యి 6 మెంబర్స్ ఉన్నారు కదా, 3 మెంబర్స్ రేట్లను పెంచాలని చెప్పి 3 మెంబర్స్ రేట్లను తగ్గించాలి. ఇలాగా డిఫరెంట్ స్టాన్స్ తీసుకుంటే కనుక టై కనుక ఏర్పడితే అప్పుడు ఆర్బీఐ గవర్నర్ కూడా ఓటు వేసి ఆ టైని తీసేస్తారనమాట. అంటే అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవుతుంది. ఆర్బీఐ గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే పాస్ అవుతుంది. సో మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. ఈరోజు అంటే June 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవం. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? June 5th జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. దీని యొక్క థీమ్ ఏంటి? ఎక్కువ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. థీమ్ ఏంటి? ఈకోసిస్టమ్ రెస్టరేషన్. ఎవరు జరుపుతారు? యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి జరుపుతుంది ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది అంటే 1974లో మొట్టమొదటిసారి దీన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిపారు. 1974లో మొట్టమొదటిసారి దీన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిపారు. కానీ అంతకంటే ముందే మనకి స్టాక్హోమ్ ఎన్వైరన్మెంటల్ కాన్ఫరెన్స్ గురించి తెలుసు. స్టాక్హోమ్లో జరిగినటువంటి పర్యావరణ సమావేశం తెలుసు. స్టాక్హోమ్ వెరీ ఇంపార్టెంట్. స్టాక్హోమ్లో ఎప్పుడు జరిగింది? 1972లో జరిగింది. సో ఈ 1972లోనే యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ ఒక నిర్ణయం తీసుకుంది ఎన్వైరన్మెంట్ డేని జరుపుకోవాలి అని చెప్పి. సో 1974లో మొట్టమొదటిసారి జరిపారు అమెరికాలో. అయితే ఇప్పుడు థీమ్ ఏంటి? ఈకోసిస్టమ్ రెస్టోరేషన్. సో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే గురించి మనకు 2
ఎడిటోరియల్స్ ఉన్నాయి. ఒకటి హిందూలో ఉంది, సేవింగ్ బయోడైవర్సిటీ సెక్యూరింగ్ ఎర్త్స్ ఫ్యూచర్ అన్న పేరుతో. సిమిలర్ ఎడిటోరియల్ ఈనాడులో కూడా పుడమికి పునరుజ్జీవం జీవజాలానికి అభయం అన్న పేరుతో ఈనాడులో కూడా ఒక ఎడిటోరియల్ వచ్చింది. ఆ రెండిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ముందుంచుతున్నాను. ఇప్పుడు ఇద్దరు ఆథర్స్ కూడా కన్సర్న్స్ వ్యక్తం చేశారు, తమ యొక్క బాధను వ్యక్తం చేశారు. దేనికి సంబంధించి? ఇప్పుడు కరోనా పాండమిక్ వల్ల చాలామంది మరణిస్తున్నారు. ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటి? ఇద్దరు కూడా చెప్పేది ఏంటి అంటే ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్. ఏదైతే మనిషి పర్యావరణాన్ని పాడు చేస్తూ వస్తున్నాడో దాని యొక్క పర్యవసానమే ఇప్పుడు మనం కరోనా వైరస్ లాంటి రోగాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు? మీకు అందరికీ డౌట్ రావచ్చు. కోవిడ్-19కి మన ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్కి లింక్ ఏంటి అంటే, కోవిడ్-19 ఒక జూనాటిక్ డిసీజ్ అని నమ్ముతున్నారు. అంటే ఈ మధ్య న్యూస్లో వస్తున్నప్పటికీ చైనాలోని ఒక ల్యాబ్లో తయారు చేశారు అని చెప్పి, ఒకవేళ ఆ కాంట్రవర్సీ కరెక్ట్ కాకపోతే ఇంతవరకు నమ్మేది ఏంటంటే జూనాటిక్ డిసీజ్ జంతువుల నుంచి వచ్చిందని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా మొన్న కేరళలో నిపా వైరస్ వచ్చింది. ఆ నిపా వైరస్ కూడా జూనాటిక్ డిసీజ్, అది గబ్బిలాల నుంచి వచ్చిందని చెప్పి తేల్చారు శాస్త్రవేత్తలు. మరి గబ్బిలాల నుంచి ఎందుకు వచ్చి ఉండొచ్చు అని చెప్పారు. గబ్బిలాల యొక్క బ్యాట్స్ యొక్క హ్యాబిటాట్ దెబ్బతింది. వాటి యొక్క నివాసం ఉన్నటువంటి ప్రాంతాలు దెబ్బతిని వాటికి సరైనటువంటి నివాస యోగ్యం కానటువంటి ప్లేసెస్ ఉంటే కనుక వాటికి తగిన ఆహారం దొరకక అవి ఉండడానికి ప్లేస్ లేక వాటి యొక్క హెల్త్ దెబ్బతింటుంది, వాటి యొక్క ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. వాటి రోగ నిరోధక శక్తి దెబ్బతింటే అవి రకరకాల ఇన్ఫెక్షన్స్కి గురవుతాయి. ఆ ఇన్ఫెక్షన్స్ని అవి క్యారీ చేసి ఆ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి అవి క్యారియర్స్గా ఉండి వాహకాలుగా ఉండి మానవులకి కూడా ఆ రోగాలను అందజేస్తున్నాయి. ఆ రకంగా వచ్చిందే నిపా వైరస్ అని చెప్పి కేరళలో మనం చూసాం. అర్థమైంది కదండి. ఇండైరెక్ట్గా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరగడం వల్ల, ప్రకృతిని మానవుడు నాశనం చేయడం వల్ల రకరకాల రోగాలకు కారణమవుతుంది. సో అందుకే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనమందరము కూడా మన యొక్క ఎకోసిస్టమ్ని, పర్యావరణ వ్యవస్థను పరిరక్షించుకోవాలి. అంతేకాకుండా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా వాట్ ఈస్ గ్లోబల్ హోస్ట్, ప్రపంచ అతిథి ఎవరు సెలెక్ట్ చేశారు, ఏ దేశాన్ని సెలెక్ట్ చేశారు అంటే పాకిస్తాన్. వెరీ ఇంపార్టెంట్, పాకిస్తాన్. ఈ సంవత్సరం గ్లోబల్ హోస్ట్, ప్రపంచ అతిథి ఎవరు అంటే పాకిస్తాన్. ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా, ఇద్దరు ఆథర్స్ కూడా గ్రీన్ జీడిపి గురించి మాట్లాడారు ఇండైరెక్ట్గా. సో గ్రీన్ జీడిపి అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, మనము జీడిపి లెక్కలు వేస్తాం. అంటే ఏ ఫ్యాక్టరీ, ఏ ఇండస్ట్రీ ఎంతెంత గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ గూడ్స్ యొక్క ఫైనల్ వాల్యూని తీసుకుంటాం. బట్ మనకి కనిపించకుండా అబ్స్ట్రాక్ట్గా ఫారెస్ట్ లాంటి పర్యావరణం కూడా ఎంతో వాల్యుబుల్ గూడ్స్ని అందిస్తుంది. వాటిని ఈకోసిస్టమ్ సర్వీసెస్ అంటారు. ఉదాహరణకి మనకు తగినటువంటి వాటర్ లేదనుకోండి, మానవుడు మరణిస్తాడు. ఫారెస్ట్ సరిగా లేవనుకోండి, ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరిగి ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ అవ్వడం వల్ల ఊపిరితిత్తుల రోగాలతో మానవుడు మరణిస్తాడు. సో ఇలాగా మనిషి యొక్క హెల్త్కి కాపాడుతూ, అంతేకాకుండా ఫారెస్ట్ నుంచి అడవుల నుంచి ఉత్పత్తి అయినటువంటి చాలా ఆహార పదార్థాలని మనం వాడుతూ ఉన్నాం. సో ఈ ఆహార పదార్థాలు లేకపోతే మానవుని యొక్క ఆహార భద్రత ఉండదు, ఫుడ్ సెక్యూరిటీకి కూడా నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ రకంగా రకరకాల సర్వీసెస్ అందిస్తున్నాయి. అంతేకాకుండా స్పిరిచువల్గా కూడా మన మైండ్ స్ట్రెస్ అయినప్పుడు రిలాక్సేషన్ కోసం కూడా నదీ తీరాలకు, ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంటాం. సో ఇలాంటి రిట్రీట్ సర్వీసెస్ కూడా అందిస్తుంది. సో ఈ సర్వీసెస్ అన్నిటిని మనము క్యాల్కులేట్ చేయట్లేదు. క్యాల్కులేట్ చేస్తే కనుక గ్రీన్ జీడిపి అంటారు. సో ఒక అంచనా ప్రకారం ఫారెస్ట్ మాత్రమే, అడవులు మాత్రమే మనం క్యాల్కులేట్ చేస్తే దాదాపు 1 ట్రిలియన్ రూపీస్ వర్త్ అయ్యేటువంటి సర్వీసెస్ని అడవులు మాత్రమే అందిస్తున్నాయి. ఈనాడులో ప్రపంచ ఆహార సంస్థ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ప్రపంచ అటవీ వనరుల స్థితిగతులు, స్టేట్ ఆఫ్ వరల్డ్స్ ఫారెస్ట్ అనేటువంటి ఒక రిపోర్ట్ను ప్రకటించింది. ఇది 2020లో ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం గత 30 ఏళ్లలో 17,80,00,000 హెక్టార్ల అడవులు అంతరించిపోయాయి. ఈ పాయింట్ను కూడా ఉటంకించారు. వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం గ్రూప్ 1 మెయిన్స్లో ఎగ్జామ్ రాయడానికి కానీ లేదా ఏదైనా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో గత 30 ఏళ్లలో FAO రిపోర్ట్ ప్రకారం ఎన్ని కోట్ల అడవులు అంతరించిపోయాయి అంటే 17,80,00,000 హెక్టార్ల అడవులు అంతరించిపోయాయి. ఇలా మనిషి ఇప్పటి వరకు సాంకేతికత పేరుతో, అభివృద్ధి పేరుతో ఎంతో పర్యావరణాన్ని నాశనం చేస్తూ వచ్చాడు. అందువల్లనే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏం పెట్టుకున్నారు? ఈకోసిస్టమ్ రెస్టోరేషన్, పర్యావరణ వ్యవస్థని పునరుజ్జీవనం పొందించడం, పునరుద్ధరించడం. ఏవైతే
రివర్స్ని కావచ్చు, ఓషన్స్ని కావచ్చు, ఫారెస్ట్ని కావచ్చు మనమంతా డిగ్రేడ్ అయ్యేలా చేస్తున్నామో దాన్ని రివర్స్ అయ్యేటువంటి యాక్టివిటీస్ తీసుకోవాలి. మనం ఈ మధ్య న్యూస్లో ఒకటి చూసాం, ఓషన్ రీవైల్డింగ్ అనేసి. ఓషన్ రీవైల్డింగ్ అని దీని తెలుగులో సముద్ర పునర్నిర్మాణం అని అంటారు కూడా నేర్చుకున్నాం. సో ఈ ఓషన్ రీవైల్డింగ్ అంటే ఇంతకుముందు ఓషన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రావడానికి తగినటువంటి ఏర్పాట్లు, కార్యక్రమాలు చేయడమే ఓషన్ రీవైల్డింగ్. ఓషన్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యం దెబ్బతిన్నప్పుడు ఆ జీవ వైవిధ్యాన్ని పునరుద్ధీకరించడం, అలాగే పర్యావరణాన్ని పునర్నిర్మించడానికి ఏర్పాటు చేసిందే ఓషన్ రీవైల్డింగ్. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం ఈకోసిస్టమ్ని రిస్టోర్ చేయాలి. మన భారతదేశం గురించి తీసుకుంటే మన భారతదేశం కేవలం మన దేశం ఒకటే 8% ఆఫ్ బయోడైవర్సిటీని అందిస్తుంది. అంటే జీవ వైవిధ్యం అంటే జీవుల రకాలు కనుక తీసుకుంటే 8% ఆఫ్ బయోడైవర్సిటీ మన ఇండియాలో మాత్రమే ఉంది. అవి ఎంత ల్యాండ్లో నివాసం ఉంటున్నాయి? 2.3% ఆఫ్ వరల్డ్స్ ల్యాండ్ ఏరియా. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి భూభాగంలో 2.3% ఏరియాలో 8% బయోడైవర్సిటీని అందిస్తున్నటువంటి దేశం భారతదేశం. అంతేకాకుండా ప్రపంచం మొత్తంలో 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. అందులో 4 భారతదేశంలో ఉన్నాయి. ఇంకా ఏం చెప్తున్నారు ఈ ఎడిటోరియల్స్లో అంటే దాదాపు 80% వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా సముద్రాల్లోకి విడిచిపెడుతున్నారు. సో ఇలా విడిచిపెట్టడం వల్ల 2050 నాటికి 90% పగడపు దిబ్బలు, కోరల్ రీఫ్స్. సో మీ అందరికీ తెలుసు కోరల్ రీఫ్స్ అంటే ఎందుకు 90% కోరల్ రీఫ్స్ అంతరించిపోతున్నాయి? మనము శుద్ధి చేయనటువంటి జలాలు వదలడం వల్ల, అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే అవి నివసిస్తున్నటువంటి సముద్ర జలాల టెంపరేచర్, ఉష్ణోగ్రతలు పెరుగుతాయో అవి వాటికి నివాసయోగ్యం కాకుండా పోతాయి. అప్పుడు అవి మరణిస్తాయి. నేషనల్ మిషన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ మిషన్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ చాలా గవర్నమెంటల్ స్కీమ్స్లో ఎన్వైరన్మెంటల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చాలా రకాలుగా ఇంప్లిమెంట్ చేస్తుంది, ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి. అంతేకాకుండా మనం ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్లో 2030 లోపల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించడానికి గవర్నమెంటల్ స్కీమ్స్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అన్న దాని మీద కూడా నేషనల్ మిషన్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ పాటుపడుతోందని చెప్పారు. అంతేకాకుండా భారతదేశం కార్బన్ ఎమిషన్స్లో 3rd ప్లేస్లో ఉంది. సో ఇండియా ఈజ్ ద 3rd బిగ్గెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్. సో మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు? చైనా ఉంది. 2nd ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. 3rd ప్లేస్లో ఇండియా ఉంది. సో దీనివల్ల నష్టం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువగా వదలడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, మన భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అలా పెరగడం వల్ల 2050 లోపు కనుక 1.5 డిగ్రీస్ కనుక 1.5 డిగ్రీ కంటే ఎక్కువ పెరిగితే చాలా విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC మీరు చూసే ఉంటారు, అది చెప్పింది. సో మనకు ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్లో ముందు 2 డిగ్రీ సెంటిగ్రేడ్స్ అనుకున్నారు 2050 లోపు, కానీ తర్వాత దాన్ని తగ్గించి 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కే మార్చారు. సో ఎప్పటి నుంచి 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కన్నా ఎక్కువ పెరగకూడదు? ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్, పారిశ్రామికీకరణ జరగక ముందున్నటువంటి ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. ఈ సంవత్సరం UN డికేడ్ ఆన్ ఈకోసిస్టమ్ రెస్టోరేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రకృతి వ్యవస్థల పునరుద్ధరణ దశాబ్దానికి మొట్టమొదటి అంకుర సంవత్సరం అనమాట. స్టార్టింగ్ ఇయర్ అనమాట 2021. అందుకే ఈ సంవత్సరం వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం చాలా స్పెషల్. సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్కి వెళ్తే ఇది కూడా ఈనాటిలో వచ్చినటువంటి ఎడిటోరియల్ అనమాట. ఆదివాసులపై మహమ్మారి పంజా. మనం ఇంతకుముందు న్యూస్లో చూసాం, ఒడిషాలో 2 PVTGలకు సంబంధించి. ఆ PVTGస్ ఏంటి? బోండా తెగ, అంతేకాకుండా డోంగ్రియా ఖోండ్. సో డోంగ్రియా ఖోండ్స్ కావచ్చు, లేకపోతే బోండాస్ కావచ్చు. సో ఈ 2 తెగల గురించి కూడా మనం చూసాం. వీళ్ళలో చాలామందికి, దాదాపు డోంగ్రియా ఖోండ్స్లో 80 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కాబట్టి చాలామంది ఎక్స్పర్ట్స్ అండ్ ఇంటలెక్చువల్స్ కూడా లెటర్స్ రాశారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అని మనం డిస్కస్ చేసాం. ఆ లెటర్స్లో ఏమని రాశారు? వాళ్ళకి కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయండి, వాళ్ళకి అందరికీ వెళ్ళి టెస్టులు చేయించండి, వాళ్ళని ఐసోలేషన్ సెంటర్స్లో, వాళ్ళ యొక్క తాండాలకి దూరంగా ఉన్నటువంటి ఐసోలేషన్ సెంటర్స్లో ఉంచండి. ఎందుకంటే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ చేత కాదు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ యొక్క జీవన విధానం అది కాదు. ఎందుకు ఇవంతా చేస్తున్నారు? ఎందుకు మిగతా జనాలకు కూడా వస్తుంది కానీ ఆదివాసులకు COVID-19 సోకడం వల్ల ఎందుకు అందరూ భయపడిపోతున్నారు అంటే, మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం, ఆదిమవాసులు ఒక డిస్టింక్ట్ కల్చర్ని ఫాలో అవుతారు, డిస్టింక్ట్ లాంగ్వేజ్ని ఫాలో అవుతారు. వాళ్ళ జీవన విధానం, జీవన శైలి, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు. సో డైవర్సిటీని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం. అలాంటి డైవర్సిటీని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆదిమవాసులను రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని అంతరించిపోకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇందాకే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే గురించి మాట్లాడేటప్పుడు జీవ వైవిధ్యం గురించి మాట్లాడాం. మనుషులు కాకుండా రకరకాల జీవజాతులు, పక్షుజాతులు, జంతుజాతులను ఏ విధంగా అయితే అంతరించిపోకుండా కాపాడుకోవాలని పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామో, మరి మనుషుల్లోనే ఒక రకం మనుషులు మరణించిపోతే, అంతరించిపోతే మనకు పట్టదా? సో కాబట్టి ఆదివాసులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఇండియన్ గవర్నమెంట్ మీద ఉంది. సో ఆదివాసుల గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇప్పుడు 75 పీవీటీజీస్ ఉన్నారని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా మొత్తం 705 తెగలున్నారు. సో 705 డిఫరెంట్ ట్రైబ్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, 705 ట్రైబ్స్ ఉన్నాయి. అందులో 75 పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్. అసలు పీవీటీజీస్ అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. వాళ్ళ జనాభా పాపులేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క లాంగ్వేజ్కి లిపి ఉండదు, రిటర్న్ స్క్రిప్ట్ ఉండదు, వాళ్ళు అంతరించిపోయే ప్రమాదాన్ని కలిగి ఉంటారు. వాళ్ళందరికీ ఐసోలేటెడ్గా చాలా లోపల అడవుల్లో నివసిస్తూ ఉంటారు. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాటిని పీవీటీజీస్గా గుర్తించాము. అవి ఎన్ని ఉన్నాయి? 75 పీవీటీజీస్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ 75 పీవీటీజీస్ ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి? 17 రాష్ట్రాల్లో మరియు ఒక యూనియన్ టెరిటరీలో ఉన్నాయి. ఆ యూనియన్ టెరిటరీ ఏంది? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ 75 పీవీటీజీస్ యొక్క ఈ 705 తెగలు 75 పీవీటీజీస్ యొక్క లెక్క 2011 జనాభా గణన ప్రకారం తీసుకున్నటువంటిది. ఈ ఎడిటోరియల్లో ఆథరు ఆదిమవాసులకు ఎక్కువ మందికి కోవిడ్-19 సోకడం మీద ఆందోళన పడ్డమే కాకుండా వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచే మార్గాలను కూడా అన్వేషించాలని చెప్పి సజెస్ట్ చేశాడు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఎక్స్పర్ట్స్ రాసినటువంటి లెటర్లో కూడా ఎప్పుడైతే కోవిడ్-19 లాక్డౌన్స్ విధించారో అప్పుడు వీళ్ళ యొక్క ప్రధాన ఆదాయమైనటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటారు, అడవుల్లో దొరికేటువంటి రకరకాల ఉత్పత్తులను వాళ్ళు సేకరించి దగ్గరలోని సంతకు వెళ్ళి సాధారణ జనజీవనానికి అమ్ముకుంటూ ఉంటారు. సో అలా అమ్ముకోవడం అనేది లాక్డౌన్స్ వల్ల వాళ్ళకు దొరకకుండా పోయింది. వాళ్ళు అమ్ముకోలేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఆదాయం తగ్గిపోయింది. కాబట్టి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచే రకరకాల మార్గాలను కూడా అన్వేషించమని సజెస్ట్ చేశాడు. అందులో ఒకటి వన్ వికాస్ కేంద్రాస్, వన్ ధన్ స్కీమ్ని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. వన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని కూడా సెలెక్ట్ చేసింది నీతి ఆయోగ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో అయితే ఈయన కూడా ఆ సజెషన్ చేశాడు. అంతేకాకుండా వాళ్ళు నివసిస్తున్నటువంటి పల్లెలన్నిటికీ ఆరోగ్య కార్యకర్తలను పంపించి వాళ్లకు కోవిడ్-19 మహమ్మారి మీద, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అవగాహన కార్యక్రమాలు కల్పించాలని చెప్పి వాళ్ళకు మెడికల్ కిట్లు ఉంచడం, అంతేకాకుండా వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. సో ఇలాంటి స్టెప్స్ ఈయన సజెస్ట్ చేశాడు. ఈ ఎడిటోరియల్లో ప్రస్తావించినటువంటి రకరకాల ట్రైబ్స్ని, తెగలను నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఎందుకు? ఎగ్జామ్లో ముఖ్యంగా ట్రైబ్స్ ఇచ్చి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అని అడిగేటువంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ట్రైబ్స్ అన్నీ కూడా పీవీటీజీస్. వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి చెందినటువంటి వాళ్ళే, అంటే అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి ఆదిమ తెగలు అన్నమాట వీళ్ళు. సో గ్రేట్ అండమానీస్, జార్వాస్, ఓంగేస్, షోంపెన్స్, నార్త్ సెంటినలీస్, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉన్నారు. సో వెరీ ఇంపార్టెంట్. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి తెగలు ఏవి? గ్రేట్ అండమానీస్, జార్వాస్, ఓంగేస్, షోంపెన్స్, నార్త్ సెంటినలీస్. నార్త్ సెంటినలీస్ అప్పట్లో న్యూస్లో ఉండింది, ఒక అతన్ని వీళ్ళు చంపేశారు అని చెప్పి. ఓకే, తర్వాత ఒడిషాలో ఉన్నటువంటి డోంగ్రియా కోండ్ అండ్ బోండా తెగలు, వీళ్ళ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాం. డోంగ్రియా కోండ్ అండ్ బోండా పీవీటీజీస్ ఎక్కడ ఉంటారు? ఒడిషా రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు. చోళ నాయకన్. సో చోళ నాయకన్ తెగలు ఎక్కడుంటారు? కేరళ రాష్ట్రంలో సదర్న్ ప్రాంతంలో, దక్షిణ ప్రాంతంలో ఉంటారు. ముఖ్యంగా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కుకి దగ్గరగా ఉంటారు. సో ఇక్కడ మీకు చోళ నాయకన్ గురించే కాకుండా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ అబుజ్ మారియాస్. అబుజ్ మారియాస్ ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఉంటారు, మధ్యప్రదేశ్లో కూడా కనిపిస్తారు. బిరార్ ట్రైబ్, వీళ్ళు జార్ఖండ్లో ఎక్కువగా ఉంటారు. ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, బీహార్లో కూడా కనిపిస్తారు. అండ్
కొండరెడ్లు వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? వీళ్ళు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా ఉంటారు. వీళ్ళు మాట్లాడేటువంటి భాష ఏంటి? ఒక యాసతో కూడినటువంటి తెలుగు భాషనే మాట్లాడతారు. ఒక మాండలికానికి చెందినటువంటి తెలుగు భాషను మాట్లాడతారు. వెరీ ఇంపార్టెంట్. కొండరెడ్డిల గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి పీవీటీజీస్, అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి ఆదిమవాసులు కొండరెడ్లు. ఎడిటోరియల్తో పాటు ఈనాడులో న్యూస్ ఐటమ్ కూడా ఉంది దీని మీద. ఈ న్యూస్ ఐటమ్ కూడా చాలా ఇంపార్టెంట్. వారికి టీకాలు వేయకపోతే అంతరించిపోతారు. ఎవరు? మనం ఇందాకే మాట్లాడుకున్నాం. అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి పీవీటీజీలను పరిరక్షించాల్సినటువంటి ఆవశ్యకత గురించి. ఇప్పుడు దీన్ని ఎవరు గుర్తించారు? ఎన్హెచ్ఆర్సీ, జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్రాలకు సిఫారసులు పంపించింది. ఏమని? వీళ్ళందరికీ కూడా 60 రోజుల లోపల ఈ తెగలందరికీ కూడా టీకాలు వేయించాలి యుద్ధ ప్రాతిపదికన. సో అలా వేయించడం వల్ల మాత్రమే వాళ్ళని అంతరించిపోకుండా మనం కాపాడగలుగుతాము. ముఖ్యంగా 50,000 లోపు జనాభా ఉన్న అన్ని తెగలకు 60 రోజుల లోపల టీకాలు వేయించాలని సిఫారసు చేసింది ఎవరు? జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎన్హెచ్ఆర్సీ. సో ఇక్కడ కూడా మళ్ళీ చెప్పారు చూడండి. 705 గిరిజన తెగలు, 75 అంతరించిపోయే ముప్పు ఉన్నటువంటి గిరిజన తెగలు, వాళ్ళందరికీ సంచార బృందాలను పంపించాలి. వాళ్ళకు 50,000 లోపున తెగలందరికీ 60 రోజుల్లోపు వ్యాక్సినేషన్ వేయాలి, మెడికల్ కిట్లు అందజేయాలి. సో ఇవన్నీ కూడా మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నవే. అందుకే నేను జస్ట్ బ్రీఫ్గా మెన్షన్ చేస్తున్నాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. స్పుత్నిక్ వి తయారీకి సీరంకు డీసీజీఐ అనుమతి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇన్ ద ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్స్. సో ఎందుకంటే ఇప్పుడు కేవలం 2 వ్యాక్సిన్స్తో మనం నడిపిస్తున్నాం. ఒకటి కోవాక్సిన్, ఇంకోటి కోవిషీల్డ్. కోవాక్సిన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై భారత్ బయోటెక్ లిమిటెడ్ ఇన్ అసోసియేషన్ విత్ ఐసీఎంఆర్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే. అయితే కోవిషీల్డ్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇండియాలో? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అయితే కోవిషీల్డ్ని డెవలప్ చేసింది ఎవరు? ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇప్పుడు కోవిషీల్డ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో వాళ్ళకి స్పుత్నిక్ వి తయారీకి కూడా పర్మిషన్ లభించింది. పర్మిషన్ ఎవరిచ్చారు? డీసీజీఐ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చేటువంటి సంస్థ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. మారిషస్ మాజీ అధ్యక్షుడు కన్నుమూత. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే మారిషస్కి ఇండియాకి చాలా కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి. సాంస్కృతిక సంబంధాలు చాలా గట్టిగా, చాలా బలంగా ఉన్నటువంటి దేశం మారిషస్. భారత్తో దీనికి మంచి సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నటువంటి దేశం అనమాట. సో ఎవరు మరణించారు ఇప్పుడు? అనిరుద్ధ్ జగన్నాథ్. ఈయన మారిషస్కి మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇప్పుడు మారిషస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రవీణ్ జగన్నాథ్. ఈ ప్రవీణ్ జగన్నాథ్ ఈయన అరవింద్ జగన్నాథ్ యొక్క కుమారుడు. ఇప్పుడు మారిషస్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అనిరుద్ధ్ జగన్నాథ్కి భారత ప్రభుత్వం సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మవిభూషణ్ అనేది 2వ అత్యున్నత పౌర పురస్కారం భారతదేశానికి సంబంధించి దాంతో సత్కరించింది. సో వెరీ ఇంపార్టెంట్. అనిరుద్ధ్ జగన్నాథ్. కోవిడ్ ఇంపాక్ట్ ఆన్ స్టేట్ అసెంబ్లీ సెషన్స్. రాష్ట్రాల యొక్క శాసనసభల సెషన్స్ జరపడం మీద కోవిడ్-19 ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది అన్న దాని మీద పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్లోని కొన్ని అంశాలను మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ 2020లో సగటున 18 రోజులు మాత్రమే సమావేశాలు. సగటున అంటే అన్ని రాష్ట్రాల యొక్క యావరేజ్ తీసుకుంటే కేవలం 18 days మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మరి పార్లమెంట్ని తీసుకుంటే కేవలం 33 సార్లు మాత్రమే సమావేశమైంది పార్లమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 33 రోజులు పార్లమెంట్, 18 రోజులు ఆన్ అండ్ యావరేజ్ స్టేట్ అసెంబ్లీస్. అయితే ఇందులో సగటున 22 బిల్స్ పాస్ అయ్యాయి. మొత్తం 19 రాష్ట్రాలని పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం చేస్తే ఈ 19 రాష్ట్రాల సమావేశాల్లో 22 బిల్స్ ఆన్ అండ్ యావరేజ్, అంటే టోటల్ బిల్స్ బై 19 వేస్తే 22 బిల్స్ పాస్ అయ్యాయి. అందులో అత్యధికంగా కర్ణాటక పాస్ చేసింది. మొత్తం 61 బిల్స్ని పాస్ చేసింది కర్ణాటక. అత్యల్పంగా ఢిల్లీ పాస్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. అత్యల్ప సంఖ్యలో బిల్స్ని పాస్ చేసినటువంటి, ఆమోదించినటువంటి స్టేట్ అసెంబ్లీ ఏది అంటే ఢిల్లీ. వెరీ ఇంపార్టెంట్. అత్యధికంగా కర్ణాటక, తర్వాత అత్యల్పంగా సెకండ్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్, థర్డ్ ప్లేస్లో కేరళ ఉంది. పుష్ ఫర్ సిటిజన్షిప్ టు మైనారిటీ మైగ్రెంట్స్ అంటే నాన్ ముస్లిం మైగ్రెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ డిస్కషన్ మనకి ఎప్పుడు వచ్చింది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వాలని నిర్ణయించింది? ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో పర్సెక్యూషన్కి గురి కాబడి, అంటే అక్కడ హింసకు గురి కాబడి మన దేశానికి సంరక్షణకు వచ్చుంటారో అలాంటి మైనారిటీస్కి, ఎందుకు వీళ్ళు మైనారిటీస్, అవి ముస్లిం మెజారిటీ కంట్రీస్ కాబట్టి అక్కడ మిగతా రిలీజియన్స్, మిగతా మతాలు మైనారిటీ మతాలు కాబట్టి ఆ మైనారిటీస్ కూడా సిటిజన్షిప్ అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 పాస్ చేశారు. బట్ అది ఇంకా అమల్లోకి రాలేదు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంకా గెజెట్లో పబ్లిష్ చేయలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు స్టేట్స్ అన్నిటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని సమాచారం అందిస్తోంది అంటే, ఎవరైతే మైనారిటీస్ ఇందాక మాట్లాడుకున్నటువంటి హిందూస్, క్రిస్టియన్స్, సిఖ్స్, జైన్స్, బుద్ధిస్ట్, పార్సీస్ ఏ దేశాల నుంచి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చుంటారో వాళ్ళ దగ్గర కనుక వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే, ఉదాహరణకి 2014 ముందు ఎంటర్ అయ్యి లాంగ్ టర్మ్ వీసాలో ఎవరైతే ఎంటర్ అయి ఉంటారో అలాంటి వాళ్ళకి, లేదా సిటిజన్షిప్ యాక్ట్కి సంబంధించినటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కనుక వీళ్ళ దగ్గర ఉంటే అలాంటి వాళ్ళకి సిటిజన్షిప్ను అందించమని, సిటిజన్షిప్ను ప్రొవైడ్ చేయమని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి స్టేట్స్ను అప్రైజ్ చేసిందనమాట. అయితే అధికారులు ఏం చెప్తున్నారు, ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019కి సంబంధించింది కాదు. ఈ సిఏఏ 2019 ఏదైతే ఉందో ఇది అన్డాక్యుమెంటెడ్ సిటిజన్స్కి, అంటే ఎవరికైతే డాక్యుమెంట్స్ లేవో, ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఉంటారో వాళ్లకు సిటిజన్షిప్ అందించేటువంటి చట్టం అది. సో ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ ఉంటాయో, ఎవరి దగ్గర అయితే వీసా లాంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాళ్లకు మాత్రమే సిటిజన్షిప్ అందించేటువంటి కార్యక్రమం అని చెప్పి చెప్తున్నారు. ఈ కాంటెక్స్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు గురించి, అంతేకాకుండా ఎన్ఆర్సీ గురించి, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ గురించి అండ్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ గురించి, సెన్సస్ గురించి, వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, ఎందుకు అస్సాంలో మాత్రమే ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేశారు, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ ఇంప్లిమెంట్ చేశారు, ఇవన్నీ కూడా మనం 12th మే కరెంట్ అఫైర్స్లో క్లియర్గా డిస్కస్ చేశాం. సో ప్లీజ్ రెఫర్ టు 12th మే కరెంట్ అఫైర్స్ ఇన్ మైండ్స్ అకాడమీ ఛానల్. ఎందుకంటే నేను అందులో చాలా క్లియర్గా సెన్సస్కి, ఎన్సీఆర్కి, ఎన్పిఆర్కి తేడా ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి సంబంధించినటువంటి ఆందోళనలు ఏం జరుగుతున్నాయి, వీటన్నిటి మీద క్లియర్గా డిస్కస్ చేశాను. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్లియర్స్ బిల్ ఫర్ సబ్మెరీన్స్. ప్రాజెక్ట్ P75I, వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ P75I మీరు ఇంతకు ముందు వినే ఉంటారు. ప్రాజెక్ట్ P75 అని చెప్పి అప్పట్లో కల్వరీ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్స్. సో భారతదేశం 6 కల్వరీ క్లాస్, వీటినే స్కార్పియన్ క్లాస్ అని కూడా అంటారు, 6 స్కార్పియన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరీన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డీజిల్తో నడిచేటువంటి అండ్ ఎలక్ట్రిక్తో కూడా. సో డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరీన్స్ అంటే జలాంతర్గాములు. వీటిని భారతదేశం నిర్మించాలని చెప్పి ప్రాజెక్ట్ 75 ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రాం తరపున 6, అది పక్కన పెడితే ఇప్పుడు ప్రాజెక్ట్ P75 ఇండియా ఏంటంటే సొంతంగా ఇప్పుడు భారతదేశం నిర్మించాలనుకుంటుంది. మరి ప్రాజెక్ట్ 75 తరపున అప్పుడు 6 స్కార్పియన్ క్లాస్ ఎవరి సహకారంతో, ఫ్రెంచ్ సహకారంతో, అవి ఫ్రెంచ్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ అనమాట. సో కల్వరీ క్లాస్ అని అంటారు, వాటినే ఫ్రెంచ్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ అని కూడా అంటారు. ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఆల్రెడీ ఐఎన్ఎస్ కల్వరీ అండ్ ఐఎన్ఎస్ ఖందేరి. సో ఈ రెండు కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయబడ్డాయి, కమిషన్ చేయబడ్డాయి, ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి, ఆపరేషన్లో ఉన్నాయి. సో అవి కాకుండా ఇంకా 4 డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవేంటి, కరంజ్, వేలా, వగీర్, వాగ్షీర్. సో అది ఇప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అది న్యూస్లో ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటంటే ప్రాజెక్ట్ P75 ఇండియా తరపున అడ్వాన్స్డ్ సబ్మరీన్స్ భారతదేశం సొంతంగా నిర్మించాలనుకుంటోంది. ఎలాగా, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్. సో ఇది ఎప్పటి నుంచో క్లియర్ కావాల్సింది, పెండింగ్లో ఉంది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మన రక్షణ మంత్రిత్వ శాఖ క్లియర్ చేసింది. సో ఏ డిపార్ట్మెంట్ క్లియర్ చేయాలి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, వెరీ ఇంపార్టెంట్. ఏవైనా అక్విజిషన్స్ కానీ లేకపోతే ఏవైనా ప్రాజెక్ట్స్ కానీ ఎవరు క్లియర్ చేయాలి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, DAC అంటారు. హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, ఎవరైతే అప్పుడు రక్షణ మంత్రి ఉంటారో వాళ్ళు ఎక్స్ అఫీషియో చైర్మన్. అంటే ఇప్పుడు ఎవరు, రాజ్నాథ్ సింగ్.
స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్ అంటే మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, బట్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ లీడింగ్ ఫారిన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్. ఎవరైతే సాంకేతికత కలిగి ఉండి విదేశాలకు సంబంధించినటువంటి లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర టెక్నాలజీని తీసుకొని వాళ్ళ కోఆపరేషన్తో మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇండియాకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసే మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. దీనివల్ల ఉపయోగం ఏంటి? మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం రాదు. ఫారిన్ కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి లేదా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వాటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం రాకుండా మన ఇండియాలోనే సొంతంగా తయారు చేసుకోవచ్చు. దీనికి రిలేటెడ్ న్యూసే చక్ర, ఐఎన్ఎస్ చక్ర, ఇండియన్ నేవీ షిప్ చక్ర. ఇప్పుడు దాన్ని రష్యాకు తిరిగి ఇచ్చేస్తున్నాం భారతదేశం. ఇది ఎవరి దగ్గర నుంచి మనం తీసుకున్నాం? రష్యా దగ్గర నుంచి లీజుకు తీసుకున్నది ఇండియా. 2012లో లీజుకు తీసుకుంది. ఆ లీజ్ టైం పూర్తి అయిపోయిన తర్వాత రష్యాకి ఇప్పుడు అప్పచెప్తున్నట్టు అఫీషియల్స్ చెప్తున్నారనమాట. సో అయితే ఇండియాలో ఇంతవరకు ఉన్నటువంటి ఒకే ఒక న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్ ఏదైతే ఉందో అది ఐఎన్ఎస్ చక్ర, అది ఇప్పుడు లేదు. రష్యాకు మనం తిరిగి అప్పచెప్తున్నాం. సో ఇండియా డస్ నాట్ హ్యావ్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్స్, వెరీ ఇంపార్టెంట్. మరి అసలు న్యూక్లియర్ సబ్మెరీన్స్ లేవా? ఉన్నాయి. ఏ సబ్మెరీన్ ఉంది? న్యూక్లియర్ బ్యాలిస్టిక్ సబ్మెరీన్ ఉంది. అదేంటి? ఐఎన్ఎస్ అరిహంత్. మనందరికీ తెలుసు ఐఎన్ఎస్ అరిహంత్ ఈజ్ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరీన్. కాకపోతే ఐఎన్ఎస్ అరిహంత్ ఈజ్ నాట్ ఎ అటాక్ సబ్మెరీన్. సో ఐఎన్ఎస్ అరిహంత్ ఈజ్ ఏ బ్యాలిస్టిక్ సబ్మెరీన్. అంటే ఆ సబ్మెరీన్కి ముందు బ్యాలిస్టిక్స్ ఉంటాయన్నమాట. ఒక 6 బ్యాలిస్టిక్ మిసైల్స్ పెడతారు. సో ఇది ఐఎన్ఎస్ అరిహంత్. అయితే ఐఎన్ఎస్ చక్ర న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్. ఇది సర్చ్ అండ్ ఫైట్ సబ్మెరీన్ అనమాట. ఐఎన్ఎస్ చక్ర అది ఇప్పుడు ఇండియాలో లేదు. సో ఇండియా డస్ నాట్ హ్యావ్ న్యూక్లియర్ అటాక్ సబ్మెరీన్ రైట్ నౌ. అయితే ప్రస్తుతం ఇండియన్ నేవీకి ఎన్ని సబ్మెరీన్స్ ఉన్నాయి? మొత్తం 15 సబ్మెరీన్స్ ఉన్నాయి. 15 సబ్మెరీన్స్. ముందైతే 2 అణు జలాంతర్గాములు అంటే న్యూక్లియర్ సబ్మెరీన్స్ 2 ఉండేవి. ఇప్పుడు ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ మాత్రమే ఉంది, ఐఎన్ఎస్ అరిహంత్. సో అయితే చైనా దగ్గర తీసుకుంటే మొత్తం 50 సబ్మెరీన్స్ ఉన్నాయి చైనా. సో మనం ఇంకా ఎంత డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉందో డిఫెన్స్ అమ్యునిషన్లో మనం ఒకసారి ఆలోచించవచ్చు. అంతేకాకుండా రాబోయే 8-10 ఏళ్లలో అది ఆ సంఖ్యను గణనీయంగా పెంచేటువంటి లక్ష్యంగా పెట్టుకుందనమాట చైనా. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. Please like, share and subscribe to Minds Academy.